అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అయ్యన్న కాలనీలో దొంగల హల్చల్ 5 తులాల బంగారం అపహరణ. లబోదిబోమంటున్న బాధితులు టౌన్ పోలీసులకు ఫిర్యాదు. మిట్ట మధ్యాహ్నం దొంగతనానికి పాల్పడిన దొంగలు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్న నర్సీపట్నం టౌన్ ఎస్ఐ ఉమామహేశ్వరరావు. గతంలో పలుమార్లు అయ్యన్న కాలనీలో దొంగతనాలకు పాల్పడిన దొంగలు. పోలీసులు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలంటున్న కాలనీ వాసులు. నర్సీపట్నం మున్సిపాలిటీ 28వ వార్డు అయ్యన్న కాలనీలో శనివారం మధ్యాహ్నం సూరిశెట్టి వెంకట రమణ అనే పండ్ల వ్యాపారి ఇంట్లో ఎవరు లేని సమయంలో దొంగలు పడ్డారు. దీనిపై బాధితుడు వెంకట రమణ మాట్లాడుతూ నర్సీపట్నం అబిడ్ సెంటర్ వద్ద తమకు పండ్ల వ్యాపారం అని ఎప్పటిలాగే నేను నా భార్య సూరిశెట్టి భూలక్ష్మి వ్యాపార నిమిత్తం ఇంటికి తాళాలు వేసి వెళ్లాం అన్నారు. అయితే ఇంటి మరమ్మతుల నిమిత్తం సామాన్లు తీసుకుని శనివారం రాత్రి 8 గంటల సమయంలో రావడం జరిగిందన్నారు. ఇంటికి వచ్చేసరికి తలుపులు తీసి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి ఉండడం చూసి పరిశీలించగా బీరువాలో ఉంచిన 5 తులాల బంగారు ఆభరణాలు లేవన్నారు. వెంటనే దీనిపై టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నర్సీపట్నం టౌన్ ఎస్ఐ ఉమామహేశ్వరరావు జిల్లా సబ్ డివిజన్ క్లూస్ టీం వెంటనే రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నారు. ఇదంతా గ్రైండింగ్ చేసిన ఏమో వేరే ఉన్నా సార్. మరి ఇప్పుడు ఇంటి దగ్గర యూజ్ చేసాడు, ఏటీఎంలో ఇటువంటిది యూజ్ చేశాడు. గ్యాస్ కట్టర్లు అట్లా ఈ గ్రైండర్లు యూజ్ చేశారు. కానీ మరి ఇప్పుడు ఇళ్లలో వాడేస్తున్నారు. గ్యాస్ కట్టర్లు అంటే మనం మొన్న వచ్చినప్పుడు అయితే మరి అదేం లేదు. ఇక్కడ చూడు కనబడుతుంది. ఇప్పుడు ఇది లేట్ అని ఫిట్ అయ్యి ఇప్పుడు ఏమైంది దీన్ని ఏం చేసుకోవాలి మనకి. సూరిశెట్టి వెంకటరమణ పొద్దుట 8:30కి వెళ్ళిపోతాం పనులకి. సాయంత్రం వెళ్ళి 10 అయిపోద్ది. ఈ మధ్యలో కొద్ది 12 వరకు చేద్దామనేసి సామాన్లు కొంటా సామాన్లు లోపల పెడదాం కదని వచ్చాను. వచ్చి కాళ్ళు కడుక్కొని మామూలు 8 గంటలకి వచ్చి సామాన్లు లోపల పెడదామని వచ్చి లోపల కాళ్ళు కడుక్కొని చూడబోతే డోరు ఓపెన్ చేసి ఉంది కదా అనేసి నేను ఎటు తాళంగా కప్ప మర్చిపోయింది అనేసి నేను అతిరిగా లోపలికి వెళ్ళబోతుకి మొత్తం చెక్ చేసి బీరువా వంపేసి ఉంది. అది కూడా ఓపెన్ చేసి ఉంది. అంతే గబగబా పోలీస్ స్టేషన్కి వచ్చి అదే 5 తులాలన్నర నాకు డబ్బు ఏం పోలేదు, బంగారం పోయింది. కంప్లీట్ ఇచ్చాను. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.